అనగనగనగా ఒక ఊరిలో ఒక గురువుగారు ఉన్నారు. ఆయన ప్రతి ఆదివారం పిల్లల్ని కూర్చోపెట్టుకొని ఏదో ఒక మంచి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. ఈసారి గురువుగారు ఏం కథ చెప్తారో అని ఈ పిల్లలు ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే గురువుగారు పిల్లలు మరి కథ మొదలు పెడదామా అని చెప్పి కథ మొదలు పెట్టారు ఇట్లా. అనగనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఒక ముంగిసని పెంచుకుంటూ ఉండేవాడు. ఆ ముంగిస కూడా ఆ రైతు పట్ల చాలా మంచిగా, ప్రేమగా, ఆప్యాయంగా ఉండేది. ఒకరోజు రైతు పని మీద బయటకు వెళ్ళాడు. రైతు భార్య పసిబిడ్డకు పాలు ఇచ్చి కడవ, త్రాడు తీసుకుని బావి నుంచి నీళ్లు తేవడానికి బయటికి వెళ్ళింది. పోతూ పోతూ పాపను చూసుకోమని ముంగిసకు చెప్పి మరీ వెళ్ళింది. రైతు భార్య బయటికి పోగానే పుట్టలోంచి ఒక నాగుపాము వచ్చి ఇంట్లోకి ప్రవేశించింది. పాప నేలపై పడుకోవడం వలన పాము పాప వైపుకి చెరచెరా పాకుతూ వెళ్తోంది. ముంగిస ఇది పసిగట్టి గభాలున పాముపైకి దూకింది. పామును ముక్కలు ముక్కలుగా కొరికి పడివేసింది. తలుపు దగ్గరకు వచ్చి రైతు భార్య కోసం ఎదురు చూస్తూ ఉన్నది. రైతు భార్య నీళ్ల కడవ చంకన పెట్టుకుని వచ్చింది. వీధి తలుపులు బయట ఉన్న ముంగిసని చూసింది. రక్తం కారుతున్న ముంగిస మూతిని చూసి అదెక్కడ పాపని కొరికి వేసిందో అని భయపడింది. ఒక్కసారి దుఃఖము, కోపము ముంచుకొచ్చాయి. ఆమె చంకలోని కడవ తీసి ముంగిస తలపై బాదింది. పాపం ముంగిస ఆ దెబ్బకి చనిపోయింది. ఆమె ఇంట్లోకి పరిగెత్తుకుంటూ పోయింది. చూస్తే పాప నేలపై హాయిగా నిద్రపోతోంది. కానీ పక్కనే ఒక పాము ముక్కలు ముక్కలై పడి ఉంది. ఆమెకు తన పొరపాటు తెలిసి వచ్చింది. ఆమె ఉన్న పాటున ముంగి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అప్పటికే చనిపోయిన ముంగిసను ఒళ్ళోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కానీ ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? అందుకనే పెద్దలన్నారు, ఆలోచించకుండా ఏ పనైనా చేస్తే పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. మన పని చెడిపోవడమే కాకుండా 10 మంది మధ్య నవ్వుల పాలు కావాల్సి వస్తుంది కూడా. దీనికి నీతి ఏంటంటే ఆలోచించక పని చేస్తే నీకు ఎదురవుతుంది శని అని పిల్లలకి చెప్పారు. అప్పుడు పిల్లలు అవును నిజమే కదా, మనం ఏ పని చేసినా ఆలోచించే చెయ్యాలి, కథ చాలా బాగుందని చెప్పి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ కథ నేను గీతా ప్రెస్ కొరకు పబ్లిష్ చేసిన మంచి కథలు పుస్తకం నుంచి తీసుకుని చెప్పాను.